మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యుత్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. తనకు విద్యుత్ కమిషన్ 19న నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు చెప్పారు కేసీఆర్. వారంలోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఓసారి విచారణకు హాజరు కాలేదు కేసీఆర్. అసలు కమిషనే వ్యర్థం అంటూ చైర్మన్ కు లేఖ రాశారు. మరింత సమాచారం తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, కేసీఆర్ కు విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? ఏదైతే ఈ పవర్ కు సంబంధించినటువంటి కమిషన్ ఉందో, పవర్ కొనుగోలు తర్వాత యాదాద్రి భద్రాద్రి ఈ రెండు ఏరియాలో ఈ పవర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఈ మూడింటి ప్రధానంగా ఈ మూడింటి పైన సపరేట్ గా పవర్ కమిషన్ విచారణ కొనసాగిస్తున్నది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ విచారణలో భాగంగా అక్కడ ఉండే అధికారులకు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు, గతంలో ఉన్నటువంటి అధికారులు, ఆ శాఖ అంటే ఈ మూడు అంశాలకు సంబంధించి రిలేటెడ్ గా ఉన్న వాళ్ళతో పాటు ఎవరైతే ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించి ఎవరైనా సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని కూడా కమిషన్కి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి వరకు దీనిపైన విచారణ కొనసాగింది. అయితే అప్పట్లో సీఎంగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ సంబంధించి అంతా కూడా మేము కేసీఆర్ అప్పట్లో ఉన్న సీఎం చెప్పిందే మేము చేశామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడంతో చివరికి కేసీఆర్ కూడా విద్యుత్ సంబంధించి ఆ పవర్ కమిషన్ చివరికి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నెలనే 14 లోపు ఒకసారి ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వివరణ కూడా కేసీఆర్ ఇచ్చారు. అయితే ఆ వివరణ ఇస్తూ అసలు ఈ పవర్ కమిషన్ ఏదైతే ఉందో ఈ పవర్ కమిషనే అసలు వేస్ట్. ఈ పవర్ కమిషన్ కి సంబంధించి ఈయన చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ జస్టిస్ నరసింహారెడ్డి కూడా దానికి చైర్మన్ గా ఉండాల్సిన అవసరం లేదు, మీరు వీలైనంత తొందరలో తప్పుకోవాలి. ఇట్లా ఈ కమిషన్ మీద అంటే వాస్తవానికి ఈ పవర్ కి సంబంధించి ఏదైతే కమిషన్ అడిగిందో ఆ అడిగిన దానికి రిప్లై ఇవ్వాల్సినటువంటి కేసీఆర్ దాన్ని అవన్నీ పక్కన పెట్టి వాటికి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వకుండానే ఆ కమిషన్ మీదనే కొంత అసలు ఈ కమిషన్ పూర్తి స్థాయిలో తప్పు, ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి వీలు లేదు అన్నట్లుగానే ఆయన వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణతోని సాటిస్ఫై కానటువంటి కమిషన్, సంతృప్తి చెందని కమిషన్ మళ్ళీ కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు. అంటే ఈ నెల 19న రెండోసారి మరోసారి నోటీసులు ఇచ్చారు. అసలు ప్రజాభిప్రాయానికి సంబంధించి అధికారులు చెప్పిన దాన్ని బట్టి మీరు మరోసారి దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగింది ఏంటి, ప్రజలు చెప్తున్న దానికి మీరేం చెప్తారు, అప్పట్లో మీరే కనుక సీఎం ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారు అని చెప్పేసి ఈ నెల 19న కేసీఆర్ కు మరోసారి కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే ఇది సాక్షాత్తు ఇవాళ ఏదైతే హైకోర్టుకు ఈ రిట్ పిటిషన్ వేశారో ఆ రిట్ పిటిషన్ లో వేసినటువంటి అఫిడవిట్ లోనే, కేసీఆర్ కి ఇచ్చినటువంటి అఫిడవిట్ లోనే నన్ను 19న మళ్ళీ ఈ నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఆ అఫిడవిట్ లోనే పేర్కొన్నారు. అంటే ఇది 19 నోటీసులు ఇచ్చినటువంటి కమిషన్ వారం రోజుల్లోపు మరోసారి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఈ కమిషన్ కోరింది. అయితే ఈ నెల 19 ఇచ్చింది కాబట్టి ఇంకో 2-3 రోజులలో దీనికి సంబంధించి కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసుకు సంబంధించి కేసీఆర్ మళ్ళీ వివరణ ఇవ్వాల్సి ఉన్నది. సో ఈ మూడింటి అంశాలకు సంబంధించి ఇప్పటికే ఈ కమిషన్ కి సంబంధించినటువంటి ఏదైతే విచారణ కొనసాగిస్తున్నారో ఆ విచారణలో విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి నిపుణులతో వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. తర్వాత కొంతమంది రాజకీయ నేతల ఒపీనియన్ తీసుకున్నారు. స్వచ్ఛందంగా కొంతమంది ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద విద్యుత్ పైన పట్టున్నటువంటి ప్రజలు కూడా వచ్చి కమిషన్కి వచ్చి డైరెక్ట్ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ ను ఇచ్చారు. తర్వాత గతంలో ఉన్నటువంటి అధికారులు, ఇప్పుడు రిటైర్డ్ అయి ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి అధికారులు గతంలో పనిచేశారు బీఆర్ఎస్ హయాంలో. సో వాళ్ళందరూ కూడా కమిషన్కి వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. ఇట్లా శాఖకు మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కూడా లేఖ కమిషన్ పంపింది. ఇట్లా ఓవరాల్ గా అన్ని చోట్ల నుంచి ఏం జరిగింది ఏంటి, ప్రజలు చెప్తున్నది ఏంటి, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏం చెప్తున్నారు, ఇట్లా ఓవరాల్ గా దీనిపైన వివరాల సేకరణలో భాగంగానే నోటీసులు ఇస్తున్నారు. అయితే ఈ నోటీసులను కూడా కేసీఆర్ తప్పుపడుతున్నట్లే కనబడతా ఉన్నది. ఇప్పటికే దీని మీద పిటిషన్ కూడా వేశారు. సో రెండోసారి ఇచ్చినటువంటి కమిషన్ నోటీసులకు మరి కేసీఆర్ నుంచి ఎలాంటి రిప్లై ఉంటుంది, ఏం చెప్పబోతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మొదటిసారి ఇచ్చినటువంటి రిప్లై అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి కమిషన్ అయితే సంతృప్తి చెందలేదు. అందులో భాగంగానే మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందని చెప్పొచ్చు. సౌజన్య. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.